వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పీసీఓడి. అసలు పీసీఓడి అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీవాణి కొత్త గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. హలో అండి. శ్రీవాణి గారు, అసలు పీసీఓడి అనేది చాలామంది అంటే పెళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా రెగ్యులర్గా వింటూ ఉన్నాం పీసీఓడి ఉంది అని చెప్పేది. అసలు పీసీఓడి అంటే ఏంటి? మీరు చెప్పినట్టుగానండి, ఈ పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటామన్నమాట. ఇందులో పేరులోనే ఉంది ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్, అంటే ఓవరీస్ అనేవి సిస్టిక్గా ఉంటాయి. అండ్ ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్ కంటూ ఇది పరిమితం కాదండి. ఈవెన్ అది మెచ్యూర్ అయినప్పటి నుండి చిన్నపిల్లల నుంచి మొదలుకొని మనకి ఒక వయసు వచ్చిన తర్వాత 40-45 ఇయర్స్ వరకు కూడాను కొంచెం ఈ పీసీఓడి వల్ల చాలామంది ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ఈచ్ లెవెల్ అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ బట్టి వాళ్ళ సిమ్టమ్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కూడాను అసోసియేట్ అయి ఉంటాయి. చిన్నపిల్లల్లో గనక మనం తీసుకున్నట్టుగా అయితే జస్ట్ ఆఫ్టర్ మెచ్యూర్ అయిన తర్వాత అంటే ఫస్ట్ టైం పెద్ద మనిషి అయిన తర్వాత పీరియడ్స్ అనేవి రావాల్సి ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి చూస్తాం. నార్మల్గా మెచ్యూర్ అయిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ చాలామందికి పిల్లలకి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. కానీ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆ పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోవాలి. బట్ ఎప్పుడైతే రెగ్యులరైజ్ అవ్వకుండా ఇర్రెగ్యులర్గానే అంటే 2 మంత్స్కి 3 మంత్స్కి రావడం జరుగుతుందో దెన్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్. సో అలాంటప్పుడు కూడాను వన్ ఆఫ్ ద కాజ్ పీసీఓడి ఉండొచ్చు ఆ ఏజ్ గ్రూప్లో. అండ్ నెక్స్ట్ మనకి 20-25 ఇయర్స్ అంటే మ్యారేజ్ అయిన గ్రూప్లో తీసుకున్నా కూడాను ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2 మంత్స్ 3 మంత్స్కి రావడము, అండ్ అలా చాలా డిలేడ్గా వచ్చిన పీరియడ్స్ హెవీగా అవ్వడం వల్ల కూడాను చాలామంది ఈ ప్రాబ్లం తోటి డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళలో ఏంటంటే ఈ పీసీఓడి వల్ల మనకి అండాశయాలలో ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. ఆ ఎగ్స్ నెంబర్ అనేవి ఎక్కువ ఉండడం మూలాన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. అంటే హెచ్చు తగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ హెచ్చు తగ్గుల వల్ల ఎగ్ డెవలప్ అవడం, రిలీజ్ అవడం అనేది సరిగ్గా జరగదు. అండ్ ఈ ఏజ్ గ్రూప్లో సిన్స్ అంటే 20-25 అంటే అప్పుడు మ్యారేజ్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు దే మైట్ హ్యావ్ ఇష్యూస్ విత్ కన్సీవింగ్, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. అండ్ పీసీఓడి అనేది ఏంటంటే నాట్ జస్ట్ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఎగ్ డెవలప్ అవ్వకపోవడం అనేది కాకుండా అంటే ఒకటి హార్మోన్ ఎక్కువ పనిచేయడంతో లేయర్ అనేది కూడా గర్భసంచి లోపల పొర ఎక్కువ పెరగడం తోటి వీళ్ళకి బ్లీడింగ్ అనేది కూడాను హెవీగా అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఆ బ్లీడింగ్ ప్యాటర్న్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ కొంచెము 35-40 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే హెవీ బ్లీడింగ్ తోటి కూడాను డాక్టర్స్ని సంప్రదిస్తూ ఉంటారు. సో ఈ పీసీఓ అనేది నాట్ జస్ట్ ఒక ఏజ్ గ్రూప్ కాకుండా ఇట్ ఈస్ లైక్ చాలా అన్ని ఏజ్ గ్రూప్స్లలో కూడాను మనం ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటామండి. అండ్ యాక్చువల్లీ పీసీఓడి అనేది ఒక పెద్దవాళ్ళలో వస్తుందంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అదే మనం అనుకుంటాం. కానీ మెచ్యూరిటీ అయిన పిల్లలు అంటే చిన్నపిల్లలే ఉంటారు. సో వాళ్ళలో కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే ఎందుకు కారణాలు ఏంటంటారు? నేను ఇందాక చెప్పానండి, పిల్లలలో ఇమీడియట్గా మనం మెచ్యూర్ అయిన తర్వాత ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి చూస్తుంటాం. దట్ ఈస్ కామన్. 12-13 ఇయర్స్కి ఈ మధ్యలో మనము చాలామంది పిల్లలు మెచ్యూర్ అవ్వడం చూస్తున్నాము. బట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఏంటంటే ఆ సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోవాలి. బట్ ఎప్పుడైతే సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వకుండా అదే విధంగా అంటే ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయో 2 మంత్స్కి 3 మంత్స్కి రావడము, లేకపోతే 1.5-2 మంత్స్, లేకపోతే కొన్నిసార్లు కొంతమందికి ఎలా ఉంటుందంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటే కానీ పీరియడ్స్ అనేవి రావు. అలాంటప్పుడు కూడాను దెన్ ఇట్ ఈస్ అ టైమ్ దట్ ఇవాల్యుయేట్ చేయాలి. అప్పుడు హార్మోన్స్ ఎలా ఉన్నాయి. ఈ పీసీఓడిలో ఏమవుతుంది అంటే వీళ్ళలో ఓన్లీ పీరియడ్స్ యొక్క ప్రాబ్లమేనే కాకుండా ఇట్ ఈస్ ఈవెన్ వాళ్ళకి వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఎలాగంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో అండ్ మెయిల్ హార్మోన్స్ అంటాం, అంటే మగవాళ్ళలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి అవాంఛిత రోమాలు అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువ అవ్వడము, అండ్ మొటిమలు అనేవి కూడాను ఎక్కువ అవ్వడం. సాధారణంగా కొంతమందికి వస్తుంటాయి కానీ ఏంటంటే చాలా ఎక్కువ మోతాదులో పింపుల్స్ అనేవి రావడము, వీటి వల్ల కూడాను ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ అంటే ఇమ్మీడియట్ ఆఫ్టర్ మెన్ అంటే వాళ్ళకి పెద్ద మనిషి అయిన వెంటనే ఇర్రెగ్యులర్గా ఉంటే పీసీఓడి అనేది లేబుల్ చేయకూడదు. వీ నీడ్ టు వెయిట్, అంటే టైం ఇవ్వాలా. చాలామంది ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్లో పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు, పేరెంట్స్ తీసుకొస్తారు ఇర్రెగ్యులర్గా అవుతున్నాయని. బట్ ఏంటంటే మేము కౌన్సిల్ చేస్తాం,
వాళ్ళకి ఒక 15-16 ఇయర్స్ అయ్యే వరకు ఏంటంటే రెగ్యులరైజ్ అయిపోవాలి. అవ్వకపోవడానికి కారణాలు కూడా చూసుకుంటే పీసీఓ వన్ ఆఫ్ ద రీజన్, అండ్ దీనికి మూలం ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది కూడా. ఓకే, సో వెయిట్ గెయిన్ అని ఎక్కువ అదేంటి వెయిట్ పుట్ ఆన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒక విషియస్ సైకిల్ లాగా అయిపోతుంది. వెయిట్ గెయిన్ తోటి పీసీఓడి ప్రాబ్లం, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ అవడం, ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ తోటి మళ్ళీ మనకి పీసీఓ అది వెయిట్ గెయిన్ ఎక్కువ అవడం, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. సో వాళ్ళలో ఏం చెప్తామంటే అదేంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే కొంచెము డైట్ అదేంటి కంట్రోల్ చేసుకోవడము, అదేంటి ఎక్సర్సైజ్ అనేది చేయడం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చేయడం మూలన ఆటోమేటిక్గా ఒక అదేంటి చాలా మందికి రెగ్యులరైజ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. సో కాలర్ రెడీగా ఉన్నారండి, మానస గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్, మాది కళ్యాణ్ దుర్గం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, హలో చెప్పండి అమ్మా మానస. మ్యామ్, నేను 1 year నుండి ఈ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా. సో నేను ఇక్కడ రీసెంట్ గా 2 months బ్యాక్ చెక్ చేయించుకున్నా. మరి అది వాటర్ బబుల్స్ ఎక్కువైనాయని చెప్పారు. అవి ఒకసారి తగ్గుతున్నాయి, మరీ పెరుగుతున్నాయి. సో మరి ఒకసారి వచ్చేసి నాకు హెవీ అప్పర్ లిప్ ఉంటుంది. సో బాడీ మీద కూడా అక్కడక్కడ ఉంటాయి హెయిర్. నేను లేజర్ ట్రీట్మెంట్ కని పోయినా మ్యామ్, నా బెంగళూరు సెయింట్ జాన్స్ లో. అక్కడ వచ్చేసి వాళ్ళు కొన్ని టెస్ట్ చెప్పారు. అవి పీరియాడ్స్ వస్తేనే చేస్తామని చెప్పారు. సో నేను అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఇర్రెగ్యులర్స్ అన్నమాట, అసలుకి 7 months రావట్లేదు మ్యామ్. అది ఇక్కడ వచ్చేసి చూపించుకుంటుంటే ఇప్పుడు లాక్డౌన్ కదా, చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకు పీసీఓడి కంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉండదని చెప్పారు ఇక్కడ ఒక ఆమె. సో దానికి ఇంకా టాబ్లెట్స్ ఏవి, ప్రెగ్నెన్సీ ఇప్పుడైతే ఏదో ఒక సర్జరీ చేద్దామని చెప్పారు. మా పేరెంట్స్ వచ్చేసి సర్జరీ వద్దు, మేబీ పెళ్ళైన తర్వాత అబ్బాయి ఎందుకు ఇవన్నీ అని అంటారని. ఇప్పుడు మ్యారేజ్ కాలేదు కదమ్మా? లేదు మ్యామ్. ఓకే, సో ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం తోటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటాయని ఇందాక మనం అనుకున్నాము. ప్లస్ అదేంటి అన్వాంటెడ్ హెయిర్ అనేవండి, ఇవన్నీ ఎక్కువ, అంటే అదేంటి హెయిర్ గ్రోత్ అనేది మనకి ఉండాల్సిన చోట కన్నా అప్పర్ లిప్ మీద అలాంటివన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలా ఈ ఏజ్ గ్రూప్లో బిఫోర్ మ్యారేజ్ అలా ఉంటే సర్జరీ అనేది ఇప్పుడే యూజువలీ సజెస్ట్ చేయము. ఇలాంటప్పుడు ఏంటంటే మీకు పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి మీకు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఆ టాబ్లెట్స్ తీసుకుంటే కొంచెం రెగ్యులర్గా పీరియడ్స్ అవుతుంటాయి. దాంతోపాటుగా వెయిట్ ఎలా ఉన్నారు అండ్ మనం తీసుకున్న ఫుడ్ ఏంటి అనేది చూసుకొని కంట్రోల్ చేసుకుంటే అదేంటి రెగ్యులరైజ్ అయిపోతాయమ్మా. అండ్ యాజ్ ఆఫ్ నౌ అదేంటి ఇప్పుడే బిఫోర్ మ్యారేజ్ అదేంటి సర్జరీ లాప్రోస్కోపీ అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ నౌ. ఓకే, సో పీసీఓడి అని చెప్పి ఇప్పుడు మాకు పీసీఓడి ఉందని ఇప్పుడు కాలర్ కాల్ చేశారు. సో అలా వచ్చిన పేషెంట్స్కి ఎలా డయాగ్నోస్ చేస్తారు? చాలా మందికి వాళ్ళకి పీసీఓ ఉంది అని తెలియదండి. బట్ వెన్ దే కమ్ టు అస్, అంటే ఇప్పుడు మా ఫర్టిలిటీ ఓపీడీకి అదేంటి పేషెంట్స్ ఎవరైతే వస్తుంటారో చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ గురించి వస్తూ ఉంటారు. సో వాళ్ళలో అదేంటి వెన్ ఎవర్ దే కమ్ టు అస్, ఎప్పుడైతే హిస్టరీ అనేది అంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ పీరియడ్స్ ఎలా అవుతున్నాయని కనుక్కున్నప్పుడు చాలామందికి ఏంటంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయని చెప్తూ ఉంటారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి, 2-3 monthsకి ఒకసారి వస్తుంది, లేదా కొన్నిసార్లు అదేంటి ఓన్లీ టాబ్లెట్స్ వాడుతుంటేనే వస్తుంది అంటారు. సో అలాంటప్పుడు దెన్ వాట్ వీ డూ ఈజ్ స్కానింగ్ అనేది ఉంటుంది, అల్ట్రాసోనోగ్రఫీ అంటాము. అందులో మనకి అదేంటి ఓవరీస్ అనేవి చూస్తాం. ఆ ఓవరీస్లో ఎగ్ నెంబర్ ఎంత ఉంది అనేది అదేంటి చూడడం జరుగుతుంది. సాధారణంగా ఎవరికైనా కూడాను అండాశయాలలో మనకి 8-10 గుడ్లు అనేవి ఉంటాయి. కానీ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ నెంబర్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే more than 15 దాకా వెళ్ళిపోతుందండి ఈచ్ ఓవరీలో. సో అండ్ ఇలాంటి ఉండడం మూలంగా మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కూడా వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా హార్మోన్స్లో హెచ్చు తగ్గులు రావడము, మేల్ హార్మోన్స్ డామినేట్ అవ్వడము, దీని మూలంగా ఏంటంటే ఎగ్ డెవలప్ అవ్వకపోవడం అనేది జరగడము అనేది కూడా జరుగుతాయి. సో స్కాన్ ద్వారా అంటే అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా మనం పీసీఓని డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ హిస్టరీ విత్ అల్ట్రాసోనోగ్రఫీ అండ్ బ్లడ్ టెస్ట్లు కొన్ని హార్మోన్ ప్రొఫైల్ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కంబైన్ చేసుకొని మనము పీసీఓడిని నిర్ధారణ చేయాలి. ఒకటి ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నంత మాత్రాన పీసీఓడి ఉండదండి. దేర్ మైట్ బి అదర్ కాజెస్ ఆఫ్ పీసీఓ, అదేంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్.
సో మనం అన్నీ కూడాను అదేంటి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ పీరియడ్స్ ఎలా అవుతున్నాయి, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, స్కాన్లో ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే వీ క్యాన్ డయాగ్నోస్ ఇట్ ఈస్ అ పీసీఓ అనమాట. ఓకే అండి. లక్ష్మి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో లక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం. హలో చెప్పండి అమ్మా. అదే మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఓకే హలో చెప్పండి అమ్మా, వినిపిస్తోంది లక్ష్మి. అదే మాకు 7 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. మ్హూ. రెగ్యులర్ గా ఎప్పుడు పీరియడ్స్ రావండి మెచ్యూర్ అయిన కాడి నుంచి. ఓకే ఓకే అదే ప్రాబ్లం పీసీఓడి అని తెలిసిందండి తర్వాత. మ్హూ. మ్హూ. మెడిసిన్స్ కూడా వాడామండి ప్రెగ్నెన్సీ కోసం. వాడితే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందండి, అది 3 months మిస్క్యారేజ్ అయిపోయిందమ్మా. 3 months ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఆ, ఆ. తర్వాత అది ఫెయిల్ అయిపోయి మామూలు బ్లీడింగ్ గా అయిపోయిందండి. అది Okay. పోయిందండి ప్రెగ్నెన్సీ. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందండి మెడిసిన్ వాడితే. మ్హూ. అదేమో ట్యూబ్ లోకి వచ్చిందండి. ఓకే 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 ఈ రెండు కూడాను మీకు అదేంటి టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ద్వారానే వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ? అవును మేడం, అదే మెడిసిన్ వాడిన దాన్ని బట్టే వచ్చింది మేడం ప్రెగ్నెన్సీ. మ్మ్. సెకండ్ టైం ఏమైందంటే మెడిసిన్ వాడానండి, అది ట్యూబ్ లోకి వచ్చింది ప్రెగ్నెన్సీ. రైట్ సైడ్ ట్యూబ్ తీస్తారండి. ఓకే ఓకే యా. సో మీ ప్రాబ్లం అంటే ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ గారి నుంచి? అదే మేడం, ఒక ట్యూబ్ తీస్తారు, అది రెగ్యులర్ గా ప్రెగ్నెన్సీ అదే పీరియడ్స్ రావట్లేదు. అది ఆ డాక్టర్ గారు అంటే హార్మోన్స్ బాగా తక్కువగా ఉన్నాయమ్మా అనేసి ఒక 3 months టాబ్లెట్స్ వాడమని టాబ్లెట్స్ ఇచ్చారండి. ఓకే ఓకే చూడండి అమ్మా లక్ష్మి, అదే చెప్పండి Yeah. మేడం. అదేంటి ఇప్పుడు మీకు ఒక సింగిల్ ట్యూబ్ ఉంది, ప్లస్ అదేంటి పీసీఓడి ప్రాబ్లం ఉందంటున్నారు, అండ్ 2 times ప్రెగ్నెన్సీ వచ్చి అదేంటి అంటే ఒకసారి ఏమో మిస్క్యారేజ్ అండ్ ఇంకొకసారి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. సో నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7 years అయిందన్నారు మీకు మ్యారేజ్ అయ్యి కూడాను. సో అలాంటప్పుడు అదేంటి ఇప్పుడు ప్రజెంట్గా ఎగ్ నెంబర్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి చూసుకొని, హస్బెండ్ యొక్క కౌంట్ కూడా ఎలా ఉందో చూసుకొని, సింగిల్ ట్యూబ్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అనడానికి లేదండి. కొన్ని ఇన్ కేస్ కౌంట్ అంతా బాగుండి మీ ఎగ్ నెంబర్ హార్మోన్స్ కొన్నాక బాగుంటే మీరు అదేంటి సిన్స్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 7 years కాబట్టి టాబ్లెట్స్ తీసుకొని ఐయుఐ పద్ధతి అనేది ట్రై చేయొచ్చు. బట్ అప్పుడు కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఒకసారి హస్బెండ్ది కూడా కౌంటర్స్ చేయించండి, మీది కూడా హార్మోన్స్ చేసుకొని డిసైడ్ చేసుకోండి. ఓకే అండి. లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి లక్ష్మి గారు. నమస్తే మేడం, నమస్కారం అమ్మ, చెప్పండి. నా పేరు లక్ష్మి, నేను మడంపేట నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం. ఓకే అంటే నాకు కొంచెం చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయింది. నాకు పెళ్లి కాకముందు నుంచి మమ్మీ వాళ్ళ హాస్పిటల్లో చూపిస్తున్నారు. అంటే 13 years ఏజ్ అప్పటి నుంచి. ఓకే డాక్టర్ ఏం చెప్పారంటే పీసీఓడి ఉందని అప్పుడు చెప్పారు. మెడిసిన్స్ వాడాము, ఓకే పీరియడ్ కరెక్ట్ గా వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా 2 months 3 months అలా 4 months ఇలా అవుతూనే ఉంది. ఓకే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారమ్మా మీరు? ట్రీట్మెంట్ అంటే ప్రెసెంట్ గా మెడిసిన్స్ వాడుతున్నాం. ఓకే టాబ్లెట్స్ వాడుతున్నారు. అంటే మీకు అండాశయాలు గుడ్లు పెరగడానికి విడుదల అవ్వడానికి అంటూ ట్రీట్మెంట్ ఇచ్చారా ఏమైనా? ఎందుకంటే మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది అంటున్నారు కదా. ఇచ్చారు మేడం. ఓకే అలా ఎన్ని నెలలు అయిపోయిందమ్మా? 6 నెలలు అయిపోయిందా? అయిపోయింది మేడం. Okay. కరెక్ట్ గా 1 year అవుతుంది. చూడండి అమ్మా లక్ష్మి, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year దాకా కూడాను మీరు టాబ్లెట్స్ వాడుతూ అదేంటి ట్రై చేశారు, ఎగ్ పెరగడానికంటూ ఇచ్చారు అంటున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. కాబట్టి డెఫినెట్లీ అదేంటి హార్మోన్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకొని హస్బెండ్ యొక్క కౌంట్ కూడా చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుందండి. అండ్ ట్యూబ్స్ కూడాను ఎలా ఉన్నాయో చూడాలి.
ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ స్టెప్ మీకు అదేంటి ఐయుఐ అనేది కూడాను సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బెటర్ అదేంటి అండ్ ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించేసి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక సంప్రదించి డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే అండి. పీసీఓడి ప్రాబ్లం అనేది ఆల్ ఏజెస్కి ఒకటేలాగా సమస్యలు ఉంటాయా, లేకపోతే డిఫరెంట్ ఏజెస్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారా? ఇందాక ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో అదే అనుకున్నాం కదండి, ఏజ్ గ్రూప్ వైజ్గానే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. చిన్నపిల్లల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ అది అన్వాంటెడ్ హెయిర్ అండ్ మొటిమలు ఎక్కువ రావడము, అండ్ మ్యారేజ్ తర్వాత ఇందాక ఇప్పుడు మీరు వినుంటారు చాలామంది ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంటుంది. సో కన్సీవ్ అవ్వడంలో ఇష్యూస్ రావచ్చు. అండ్ పెద్దవాళ్ళలో ఏంటంటే ఇర్రెగ్యులర్ పీసీఓడి ప్రాబ్లం తోటి గర్భసంచి లోపల పొరలో ఉన్న ప్రాబ్లం తోటి హెవీ బ్లీడింగ్ అవ్వడము అండ్ ఆ లేయర్ కూడాను మార్పులు అనేది వస్తాయి కొంచెం. అంటే ఇట్ ఈస్ అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఎప్పుడైనా కూడాను ఈ హార్మోన్స్ని అంటే కంట్రోల్లో ఉంచాల్సి ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్న వాళ్ళకి అట్లీస్ట్ 2 నెలలకు 3 నెలలకైనా కూడాను వాళ్ళకి పీరియడ్ వచ్చేటట్టుగాను మేము మెడిసిన్స్ అనేవి ఇస్తాం. లేకపోతే ఏమవుతుందంటే ఒకటే హార్మోన్ అదేంటి పని చేయడం మూలంగా అదేంటి గర్భసంచి లోపల ఉన్న పొరలో మార్పులు వచ్చి ఫ్యూచర్లో వాళ్ళకి అదేంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పీసీఓడి ఉంటే కంపల్సరీగా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అనేది వస్తుందంటారా, లేకపోతే పీసీఓడి ఉన్న చాలామంది డెలివరీ అయిన ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అంటారా? ఇట్ డజన్ అంటే పీసీఓడి ఉన్నంత మాత్రంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావడము అనేది కాదండి. పీసీఓడి ఉన్న వాళ్ళ ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడంలోనే కొంచెం ఇష్యూస్ రావచ్చు, కన్సీవ్ అవ్వడంలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ తోటి ఎగ్ డెవలప్మెంట్లో రిలీజ్ అవ్వడంలో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి న్యాచురల్గా స్పాంటేనియస్గా వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ జరగదు అన్లెస్ ఆర్ అంటిల్ మనము హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేసుకొని ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ అంటామన్నమాట. అంటే అండాశయాలలో ఉన్న ఎగ్ని డెవలప్ చేసేటందుకు అలా ఇవ్వడం మూలంగా ఎగ్ పెరగడం జరుగుతుంది. అండ్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది చేస్తాము. అండ్ ఫాలిక్యులర్ మానిటరింగ్లో ఎన్ని ఎగ్స్ పెరుగుతున్నాయి అనేది కూడా చూసుకుంటూ వాళ్ళకి సజెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఈ పీసీఓ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ టు సీ ఆల్ ద హార్మోన్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ మిస్క్యారేజ్ కూడా కాకుండా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అదేంటి నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రెగ్నెన్సీ. కానీ వన్ ఆఫ్ ద అదేంటి ఇష్యూ ఏంటంటే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళల్లో కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా చూస్తాం. సో దే ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ డయాబెటీస్ అనమాట. సో అందుకోసమని అదేంటి ముందుగానే ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి మేము జీటీటీ అనే ఒక టెస్ట్ అనేది ఉంటుంది, అది చేసి ముందుగానే చూస్తాం ఏమైనా అబ్నార్మల్ షుగర్స్ ఉన్నాయా అనేది, సో దట్ వీ కెన్ కంట్రోల్ ద షుగర్స్ బిఫోర్ హ్యాండ్. అండ్ లేదు బాగానే ఉన్నాయి అంటే ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడాను వి జస్ట్ టెల్ దెమ్ దట్ ఎట్లా కొంచెము షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా వాళ్ళలో ఉంటాయి కాబట్టి అదేంటి చూయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, షుగర్స్ కూడా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదర్వైజ్ నో అదర్ ఇష్యూస్ అండి. ఓకే. సో మారుతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ లేట్గా అయిందండి, 36 years మాకు. ఓకే. అయితే మేము డాక్టర్ని కన్సల్ట్ అయినా 3 months నుండి. అయితే ఫస్ట్ ఐఐ చేసినారు, ఫెయిల్ అయింది. మళ్ళీ రెండోసారి కూడా ఐఐ చేసినారు, ఏది కొత్తపేట స్వప్న హాస్పిటల్ దగ్గర. ఓకే. అయితే అది ఇంకా 2-3 days అయిపోతే మనకు అది రిజల్ట్ తెలుస్తుంది మేడం. 20 days అయితే మాకు రిజల్ట్ తెలుస్తుంది. ఒకవేళ అది కాకుంటే మేడం ఏం చెప్పిందంటే మాకు ఐవీఐ కాకుండా ఐవీఎఫ్ వెళ్తాము, మరి లేట్ అయింది కదా మ్యారేజ్, అందుకోసం అని చెప్తే మీ పేరు సజెస్ట్ చేసినారు మేడం. అయితే ఇప్పుడు మాకు ఐవీఎఫ్ లో ఎంత ఖర్చు అవుతుంది అసలు, మాకు అంటే గ్యారంటీ ఉంటుందా, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని బాధ మాకు. మారుతి గారు, ఇప్పుడు మీరు చెప్పిన అదేంటి డీటెయిల్స్ బట్టి ఏంటంటే 36 years అని చెప్పారండి, అండ్ 2 IUIs ఆల్రెడీ అయిపోయాయి అన్నారు కదా. యా, ఇక్కడ ఏంటంటే ఐవీఎఫ్ మనకి ఇక్కడ ఎందుకు ఐవీఎఫ్ ఆప్షన్ వస్తుంది అంటే అటు తన యొక్క ఏజ్ మూలంగా, ఎందుకంటే ఆల్రెడీ షీ 36 అండ్ 2 IUIs తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు ఎస్ యాజ్ అ నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి ఏజ్ తోటి ఎగ్ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసమని అది ఇంకా డిలే చేసుకోకుండా యాజ్ అ నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ఐవీఎఫ్ వెళ్ళినంత మాత్రాన అదే మనకి 100% అనేది ఎప్పుడు ఉండదండి. బట్ ఐవీఎఫ్లో ఫస్ట్ సైకిల్లోనే మనం సక్సెస్ రేట్ అనేది సంపాదించడానికి వీ హ్యావ్ టు రూల్ అవుట్ మెనీ అదర్, అంటే
హార్మోన్స్ ఎలా ఉన్నాయి, గర్భసించి ఎలా ఉంది, అదేంటి స్పర్మ్ ఎలా ఉంది అన్నీ చూసుకొని మనం ఐవీఎఫ్కి వెళ్ళినట్టుగా అయితే వీ కెన్ ట్రై టు ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఇన్ ద ఫస్ట్ సైకిల్ అనమాట. అండ్ ఆ ఏజ్ తోటి ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేట్ కూడాను మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. సో ఇట్ ఇస్ బెటర్ నెవర్ ఏంటంటే లేట్ చేయకుండా తొందరగా ట్రీట్మెంట్ కానీ వెళ్తే బెటర్. అన్నీ బాగున్నప్పుడే వాట్ వీ సే ఈజ్ ఇన్ ఐవీఎఫ్ ద ఛాన్సెస్ ఆర్ అరౌండ్ 40 to 50% అంటాం. సో ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గుతున్న కొద్దీ ఆ 40-50% అనేది కూడాను తగ్గుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ అదేంటి డిలే చేయకూడదు ఏజ్ మనకి ఎగ్ నెంబర్ తగ్గుతున్నా లేకపోతే ఏజ్ ఎక్కువ అవుతున్నా కూడాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రాజు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మేడం చెప్పండి మేడం. రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి రాజు గారు. హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే చెప్పండి. మేడం డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. డాక్టర్ గారే మాట్లాడుతున్నారు. రాజు గారు మాట్లాడండి, మీరు మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం యాక్చువల్లీ అంటే మేము 2-3 years నుంచి 4 years అయిందండి మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే 4 సంవత్సరాలు అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకేనండి. మేడం అంటే మా వైఫ్ టెస్ట్ అన్ని చేయించారు, పీసీఓడి కానీ ఏదైతే టెస్ట్ హార్మోన్ టెస్ట్ అన్ని చేయించారు. ఓకే అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయి. నాకు మేడం కొంచెం కౌంట్ కొంచెం తక్కువ ఉంది. ఓకే ఎంత ఉందండి? 2 times కూడా హెచ్ఎస్పర్మియా వచ్చింది. అజూస్పర్మియా అని వచ్చిందండి. కౌంట్ అనేది అదేంటి 0 వచ్చిందా లేకపోతే కొంచెమైనా అంటే కౌంట్ ఉందా అండి? లేదు మేడం హెచ్ఎస్పర్మియా వచ్చింది. అజూస్పర్మియా ఓకే ఓకే. మేడం అంటే ఫర్దర్ గా ఇక్కడ ఏ హాస్పిటల్ చూపించినా కూడా ట్రీట్మెంట్ బెటర్ గో ఫర్ ఐవీఎఫ్ అంటున్నారు. సో మేడం మీరు ఓకే అంటే అది డీటెయిల్స్ నెక్స్ట్ ఏంటి కనుక్కొని చెప్పి ఫోన్ చేస్తున్నాను. ఓకే చూడండి రాజు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అదేంటి కౌంట్ 0 అనేది వచ్చింది అని చెప్పారు. సో కౌంట్ 0 ఉన్న తర్వాత మనం ఏంటంటే ఇంకా ఛాన్స్ లేదు, ఇంకా ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అనడానికి లేదండి. బికాజ్ అసలు కౌంట్ ఎందుకు 0 ఉంది అనేది మనము అదేంటి ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉంటాయి. అటు జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒకటి సజెస్ట్ చేస్తాము. అండ్ హార్మోనల్ ప్రొఫైల్ అనేది కొన్ని చేస్తాం. హార్మోన్స్ ఉంటాయండి, ఈవెన్ మగవాళ్ళల్లో కూడాను కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకొని హెవీ హెచ్చు తగ్గులు ఉన్నాయి చూసుకున్న తర్వాత మనము వాటికి సంబంధించిన కారణాలు కనుక తెలుసుకుంటే అదే కొన్నిసార్లు ఇంప్రూవ్ అవుతుందో తెలుస్తుంది. అండ్ బ్లాక్ ఎక్కడైనా ఉందా అంటే కణాలు ఉత్పత్తి అవుతున్నాయి లేక కానీ బయటకు రాలేకపోతున్నాయి అన్నప్పుడు అదేంటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాం. అలాంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఎవ్రీథింగ్ బీయింగ్ నార్మల్ అయినా కూడాను కౌంట్ 0 ఉంది అంటే యాజ్ అ నెక్స్ట్ స్టెప్ మేము ఏం సజెస్ట్ చేస్తాము అంటే టీసా అనేది చేస్తాం. అంటే ఒకటి టెస్టికులర్ అదేంటి స్పర్మ్ ఆస్పిరేషన్ అంటామండి. అంటే ఒక నీడిల్ వేసి టెస్టిస్ నుంచి అదేంటి స్పర్మ్ని ఆస్పిరేట్ చేస్తాం. అండ్ ఆస్పిరేట్ చేసినప్పుడు అందులో కణాలు ఉన్నాయా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. అండ్ కణాలు ఉన్నాయి అంటే మాత్రము వాటిని ఫ్రీజ్ చేసేసి మీరు అదేంటి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మీ ఓన్ స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ అనేది అదేంటి తెప్పించుకోవచ్చు అండి. సో అంటే డోనర్ గ్యామెట్స్కి అంటే వేరే వాళ్ళ కణాలు డోనర్ స్పర్మ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దట్ ఈస్ అదేంటి నెక్స్ట్ ఆప్షన్ ఫర్ యూ. సో ఒక టెస్టికులర్ బయాప్సీ అండ్ అంటే టీసా అనేది ట్రయల్ టీసా లాగా ప్లాన్ చేస్తాము. అది చేసుకొని ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఓకే అండి, పీసీఓడి అసలు ఎందుకు వస్తుంది, దీనికి ఆఫ్టర్ అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఏంటి దీని ప్రాబ్లంకి అని చెప్పి చాలా చక్కగా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు.